హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కే సార్ని. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ జాగ్రఫీకి సంబంధించినటువంటి మోడల్ పేపర్ 4 లేదా ప్రాక్టీస్ బిట్స్ 4th పార్ట్ని మీకోసము అందించాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ క్లాస్లో. సో ఫ్రెండ్స్, ఇప్పటివరకు చేసిన వీడియోస్ అన్ని కూడా ప్లేలిస్ట్లో ప్రొవైడ్ చేశాను, చూడండి. నా క్లాస్ చివరి వరకు చూడండి, మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అంతేకాకుండా నా వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, క్లాస్లోకి వెళ్దాం. మొదటి క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాగు భూమి ఏ నీటి వనరుల ద్వారా సాగవడం అనేది జరుగుతుంది? ఆన్సర్ ఆప్షన్ 3, కాలువల ద్వారా అధిక మొత్తంలో సాగు అనేది జరుగుతుంది. నెక్స్ట్ వన్, కాలువల ద్వారా అధికంగా సాగునీటి పారుదల విస్తీర్ణం కలిగిన జిల్లా ఏది? ఆన్సర్ ఆప్షన్ 1, గుంటూరు జిల్లా. నెక్స్ట్ వన్, కృష్ణా నది మిగులు జలాల ఆధారంగా ఆంధ్రప్రదేశ్లో నిర్మిస్తున్న ప్రాజెక్టులను గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 4, ABCD అన్నీ కూడా సరైన సమాధానాలే. ఏంటో చూద్దాం. ఒకటవది తెలుగు గంగా ప్రాజెక్ట్, నెక్స్ట్ హంద్రీ నీవా సుజల స్రవంతి ప్రాజెక్ట్, గాలేరు నగరి సుజల స్రవంతి ప్రాజెక్ట్, బెలిగొండ ప్రాజెక్ట్ అన్నీ కూడా సరైన సమాధానాలే. నెక్స్ట్ వన్, భారతదేశంలోనే అతిపెద్ద మరియు అతి ఎత్తైన రాతి డ్యామ్, మెషినరీ డ్యామ్ ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, నందికొండ డ్యామ్. భారతదేశంలోనే ఇది అతిపెద్ద మరియు అతి ఎత్తైన రాతి డ్యామ్, రాతితో కట్టబడినటువంటి మెషినరీ డ్యామ్ అని కూడా అంటారు. నెక్స్ట్ వన్, క్రింది వాటిని జతపరచండి. సో దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 ఫ్రెండ్స్. చూద్దాం వివరాలు. బావుల ద్వారా అధికంగా సాగునీటి పారుదల విస్తీర్ణం గల జిల్లా? ఆన్సర్ ఆప్షన్ 2, పశ్చిమ గోదావరి. చెరువుల ద్వారా అధికంగా సాగునీటి పారుదల విస్తీర్ణం గల జిల్లా? ఆప్షన్ 1, విజయనగరము. కాలువల ద్వారా అధికంగా సాగునీరు జరుగుతున్నటువంటి జిల్లా? గుంటూరు జిల్లా. ఓకే, ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గోదావరి నది నుండి లభ్యమయ్యే నీరు శాతము ఎంత? ఆన్సర్ ఆప్షన్ 3, 308.703 TMCలు. నెక్స్ట్ వన్, చిన్న తరహా ప్రాజెక్టు అనగా ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 4, 1 and 2. మొదటి చూద్దాం. 5,000 ఎకరాల లోపు నీరు అందించే ప్రాజెక్టును చిన్న తరహా ప్రాజెక్ట్ అంటారు. 2,000 హెక్టార్ల లోపు నీరు అందించే ప్రాజెక్టును కూడా చిన్న తరహా ప్రాజెక్ట్ అనే పేరుతో పిలుస్తారు. నెక్స్ట్ వన్, నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు భారతదేశ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ఎప్పుడు శంకుస్థాపన చేశారు? ఆన్సర్ ఆప్షన్ 2, 1955 డిసెంబర్ 10వ తేదీన. నెక్స్ట్ వన్, నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఆధునీకరణలో సహాయపడినటువంటి అంతర్జాతీయ సంస్థ ఏది? ఆన్సర్ ఆప్షన్ 3, ప్రపంచ బ్యాంక్. నెక్స్ట్ వన్, పోలవరం ప్రాజెక్ట్ క్రింది ఏ జిల్లాలో నిర్మిస్తున్నారు? ఆన్సర్ ఆప్షన్ 4, పశ్చిమ గోదావరి జిల్లాలో. నెక్స్ట్ వన్, భారతదేశపు తెలుగు గంగా పథకము ఉద్దేశము ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 3, కృష్ణా జలాలను మద్రాసుకు తీసుకుపోవడమే దీని యొక్క ముఖ్య లక్ష్యంగా చెప్పుకోవచ్చు. క్రింది వాటిని జతపరచండి. 12th వన్, ఆప్షన్ 2. ఒకటవది నాగార్జున సాగర్ ఎక్కడ ఉంది? ఆన్సర్ ఆప్షన్ 2, గుంటూరు. శ్రీశైలం ఆప్షన్ 3, కర్నూలు. సోమశీల రిజర్వాయర్ నెల్లూరు. చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కడపలో ఉంది. నెక్స్ట్ వన్, క్రింది వాటిని జతపరచండి. 13వది ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో చూద్దాం. ఆలూరు బ్రాంచ్ కెనాల్ ఎక్కడ ఉంది? అనంతపురంలో ఉంది. అన్నమయ్య ప్రాజెక్ట్ ఆప్షన్ 3 కడపలో ఉంది. గుండ్లకమ్మ ప్రాజెక్ట్ ఆప్షన్ 2 ప్రకాశంలో ఉంది. ఏలేరు రిజర్వాయర్ తూర్పు గోదావరి జిల్లాలో ఉంది. నెక్స్ట్ వన్ చూద్దాం. జతపరచండి, క్రింది వాటిని జతపరచండి. 14th వన్, ఆప్షన్ 1 ఆంధ్ర రిజర్వాయర్
ఆప్షన్ 2 విజయనగరంలో ఉంది. స్వర్ణముఖి ఆనకట్ట చిత్తూరు జిల్లాలో ఉంది. పంపా రిజర్వాయర్ విశాఖపట్నంలో ఉంది. పంపా రిజర్వాయర్ ఎక్కడ ఉంది ఫ్రెండ్స్? ఆప్షన్ 3 తూర్పుగోదావరి జిల్లాలో ఉంది. నెక్స్ట్ వన్ తాండవ రిజర్వాయర్ విశాఖపట్నంలో ఉంది. నెక్స్ట్ వన్ అవుకు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ఏ జిల్లాలో ఉంది? 15వది ఆప్షన్ 2 కర్నూలు జిల్లాలో ఉంది. నెక్స్ట్ వన్ మేఘాద్రిగడ్డ రిజర్వాయర్ ఏ జిల్లాలో ఉంది? 16వది ఆప్షన్ 1 విశాఖపట్నంలో ఉంది. నెక్స్ట్ వన్ కాలువల ద్వారా అల్పంగా సాగునీటి పారుదల విస్తీర్ణము కలిగిన జిల్లా ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 చిత్తూరు. నెక్స్ట్ వన్ ఆంధ్రప్రదేశ్లో చిన్న మరియు పెద్ద నదులు కలిపి సుమారు ఎన్ని ప్రవహిస్తున్నాయి? ఆన్సర్ ఆప్షన్ 4 40 ప్రవహిస్తున్నాయి. నెక్స్ట్ వన్ చెరువుల ద్వారా అల్పంగా సాగునీటి పారుదల విస్తీర్ణం కలిగిన జిల్లా ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 అనంతపురము. నెక్స్ట్ వన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కృష్ణా నది నుంచి లభ్యమయ్యే నీరు ఎంత? 20వది ఆప్షన్ 2 512 టీఎంసీలు. నెక్స్ట్ వన్ భారీ ప్రాజెక్ట్ అనగా ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 2 10,000 హెక్టార్ల భూమి లేదా ఆ పైన నీటిపారుదల అందించే ప్రాజెక్ట్ను భారీ ప్రాజెక్ట్ అంటారు. నెక్స్ట్ వన్ తోటపల్లి రిజర్వాయర్ ఏ జిల్లాలో కలదు? 22 ఆప్షన్ 3 శ్రీకాకుళంలో కలదు. నెక్స్ట్ వన్ దేశంలోనే మొట్టమొదటి నదుల అనుసంధాన కార్యక్రమము ఏది? 23వది ఆప్షన్ 1 పట్టిసీమ ఎత్తిపోతల పథకము. నెక్స్ట్ వన్ నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిర్మాణ ఇంజనీర్ ఎవరు? ఆన్సర్ 24 ఆప్షన్ 2 కేఎల్ రావ్. నెక్స్ట్ వన్ నాగార్జున సాగర్ కుడి కాలువ జవహర్ కాలువ పొడవు ఎంత? ఆన్సర్ ఆప్షన్ 3 203 కిలోమీటర్లు. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో మనము ఆంధ్రప్రదేశ్ జాగ్రఫీకి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి బిట్స్ని ఈ క్లాస్లో చూడడం జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా? సో ఫ్రెండ్స్, ఇంతకుముందు చేసిన వీడియోస్ అన్నీ కూడా, అంతేకాకుండా ఈ వీడియో కూడా ప్లేలిస్ట్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ అందరు కూడా షేర్ చేయండి, చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే మనము చాప్టర్ వైజ్గా ఈ యొక్క ప్రాక్టీస్ బిట్స్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. ఎవరికైనా పూర్తి క్లాసెస్ కావాలి అనుకుంటే ప్లేలిస్ట్లో ప్రొవైడ్ చేశాను. గ్రూప్ 1, గ్రూప్ 2 ఇతర పోటీ పరీక్షలకు కూడా ఉపయోగపడే విధంగా అన్ని చాప్టర్స్ పైన క్లాసెస్ అనేవి చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. చూడండి, మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్తో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యర్ టైం. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.